బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి బీఎస్సీ మీటింగ్ కు హరీష్ రావు, కడియం శ్రీహరి హాజరయ్యారు. అయితే ముందుగా కేసీఆర్, కడియం హాజరవుతారని పేర్లిచ్చారు. అయితే కేసీఆర్ ప్లేస్ లో హరీష్ రావు హాజరయ్యారు. పేర్లున్నవారు మాత్రమే రావాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. దీంతో పేరు లేకపోవడంతో 10 నిమిషాల తర్వాత బీఎస్సీ నుంచి హరీష్ రావు బయటకు వెళ్లిపోయారు. రైట్గా బీఆర్ఎస్ నుంచి బీఎస్సీ మీటింగ్ అయితే హరీష్ రావు, కడియం శ్రీహరి హాజరయ్యారు. ముందుగా కేసీఆర్, కడియం హాజరవుతారని పేర్లిచ్చారు. కానీ కేసీఆర్ ప్లేస్ లో హరీష్ రావు హాజరయ్యారు. పేర్లున్నవారు మాత్రమే రావాలంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆ లిస్టులో పేరు లేకపోవడంతో 10 నిమిషాల తర్వాత బీఎస్సీ నుంచి హరీష్ రావు బయటకు వెళ్లిపోయారు. రైట్గా బీఆర్ఎస్ నుంచి బీఎస్సీ మీటింగ్ అయితే ముందుగా కేసీఆర్, అదేవిధంగా కడియం శ్రీహరి, సో వీళ్ళిద్దరూ కూడా హాజరవ్వాలంటూ కూడా లిస్టులో పేర్లు అయితే వచ్చాయి. కానీ కేసీఆర్ ప్లేస్ లో హరీష్ రావు అయితే బీఎస్సీ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ లిస్టులో ఎవరైతే పేర్లున్నారో వారు మాత్రమే బీఎస్సీ మీటింగ్ కు హాజరు కావాలంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆ లిస్టులో హరీష్ రావు పేరు లేకపోవడంతో బీఎస్సీ మీటింగ్ నుంచి 10 నిమిషాల తర్వాత అయితే హరీష్ రావు బయటకు వెళ్లిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి. ముందుగా బీఎస్సీ మీటింగ్ కు కేసీఆర్, అదేవిధంగా కడియం శ్రీహరి వీరిద్దరూ హాజరు కావాలి. కానీ కేసీఆర్ ప్లేస్ లో హరీష్ రావు హాజరయ్యారు. దీనికి గల కారణాలేంటి? ఈ రోజు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే అంశంపై బీఎస్సీ సమావేశం అసెంబ్లీ ఆవరణలో నిర్వహించారు. అయితే ఈ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఎస్సీ సమావేశానికి ఇటు ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ గా కేసీఆర్, అతనితో పాటుగా కడియం శ్రీహరి ఇద్దరు కూడా హాజరవుతారని చెప్పేసి కూడా వీళ్ళు లేఖపూర్వకంగా స్పీకర్ కి అందించారు. అయితే వాస్తవంగా ఈ రోజు ఆ బడ్జెట్ సమావేశాలకి కేసీఆర్ డుమ్మా కొట్టారు. సో వాస్తవంగా కేసీఆర్ ఆ ప్లేస్ లో హరీష్ రావు, అతనితో పాటుగా కడియం శ్రీహరి ఇద్దరు కలిసి కూడా బీఎస్సీ సమావేశానికి హాజరయ్యారు. అయితే బీఎస్సీ సమావేశం హాజరైన తర్వాత అది ప్రారంభమైన 10 నిమిషాలకి వెంటనే ఎవరైతే పార్టీకి సంబంధించిన లిస్టు ఉన్నదో ఆ లిస్టు తీసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు లేఖను చదివారు. అయితే వాస్తవంగా కేసీఆర్ ప్లేస్ లో హరీష్ రావు వచ్చారండి అనగా మన కేసీఆర్ కి అనారోగ్యం కారణంగా అతని ప్లేస్ లో నేను వచ్చానని చెప్పేసి కూడా హరీష్ రావు సమాధానం చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో అతను జోక్యం చేసుకుని ఎవరైతే లిస్ట్ లో పేర్లు ఉంటారో వారు మాత్రమే ఈ బీఏసీ సమావేశానికి హాజరు కావాలని చెప్పడంతో సరే అని చెప్పేసి వెంటనే 10 నిమిషాల వ్యవధిలోనే హరీష్ రావు బయటకు వచ్చారు. సో వచ్చిన తర్వాత అతను మీడియా చిట్చాట్ కూడా నిర్వహించారు. అయితే ప్రస్తుతం అయితే కడియం శ్రీహరి ఒక్కరే, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి ఒక్కరే బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. అది కూడా ప్రారంభమైంది 10-15 నిమిషాలతో అది కూడా ముగిసిన తర్వాత మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఏమని వస్తుందంటే ఈ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలనే దానిపై కొంత క్లారిటీ వస్తుంది. సో ఇక హరీష్ రావు ఆ బీఎస్సీ సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత తను మీడియా చిట్చాట్ నిర్వహించారు. మీడియా చిట్చాట్ లో కొన్ని అంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే వాస్తవంగా గతంలో కూడా ఎన్నడూ కూడా ఇలాంటి సాంప్రదాయం లేదు. అంటే మేము గతంలో కూడా వేరే పార్టీ వాళ్ళు లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల వల్ల వాళ్ళు రాని ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చినప్పుడు మేము ఆ బీఎస్సీ సమావేశానికి వేరే వాళ్ళని కూడా మేము ఆహ్వానించాము. వాళ్ళు వచ్చినా కూడా ఎన్నడూ కూడా మేము మాట్లాడలేదు. కానీ ఇవాళ కొత్తగా కొన్ని సంప్రదాయాలు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం వస్తుంది. సో ఎన్నడూ కూడా ఈ విధంగా మేము వివరించలేదు గత 10 ఏళ్లలో. ఇప్పుడు ఇలాంటి ఎందుకు సంప్రదాయం తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని కూడా తను చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా కొన్ని అంశాలు కూడా ప్రస్తావన తీసుకొస్తున్నారు. గతంలో కూడా ఇలా అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా కొన్ని అంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ముఖ్యంగా ఇటు ఎల్ఓపి లీడర్ కి సంబంధించిన ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్ కు సంబంధించి గత కొన్ని శతాబ్దాలుగా కూడా అది ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి కేటాయిస్తారు. సో ఇప్పుడు కొంత స్పీకర్ గారికి కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల తన స్పీకర్ ఇరుగ్గా ఉండడంతో సో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సంబంధించిన ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్ కొంచెం మాకు రిక్వెస్ట్ అడిగినందుకు మేము ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కి లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి కేసీఆర్ కి ఒక చిన్న గదిని కేటాయించారు. ఇది అవమానకరంగా ఉందని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. రైట్ సైదులు, అయితే కేసీఆర్ కి అనారోగ్యం కారణంగా నేను హాజరయ్యాను అంటూ కూడా హరీష్ రావు చెప్తున్నారు. అదేవిధంగా కొత్త పద్ధతులు తీసుకొస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే వేరే వాళ్ళు కూడా హాజరు కావచ్చు అంటూ కూడా వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి, ఈ విషయానికి సంబంధించి ఒకవేళ అనారోగ్యం ఉంది వాళ్ళ తరపున నేను హాజరవుతున్నాను అంటూ కూడా ఒక లేఖ సమర్పించినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళ? ఖచ్చితంగా వాస్తవంగా ఈ బీఎస్సీ సమావేశము మరి కొన్ని నిమిషాల్లో ఉంటుందని చెప్పేసి కూడా ముందుగానే
గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అన్ని పార్టీలకు అందరికీ కూడా చెప్తుంటారు. అయితే ఇప్పుడు మనం చూసాము ఒకే ఒక శాసనసభ్యుడైనటువంటి సిపిఐ నుంచి ఒకరే ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఆహ్వానించారు. వాస్తవంగా ఇలాంటి వివక్షత అనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి వివక్ష చూపమని చెప్పేసి కూడా చెప్తూనే ఉన్నారు. వాస్తవంగా అంటే ప్రజాపాలన ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పేసి చెప్తూనే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సో ఒక్క శాసనసభ్యుడు ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి సో ఇక అపోజిషన్ అంటే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి ఎందుకు ఇవ్వరు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుంది. అంటే వాస్తవంగా వీళ్ళు కేసీఆర్ ప్లేస్ లో మేము వస్తున్నామని చెప్పేసి ముందుగా స్పీకర్ గానీ లేకపోతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు గాని చెప్పినట్టయితే సో ఖచ్చితంగా ఆహ్వానించేవారు. అంటే కేసీఆర్ ప్లేస్ లో హరీష్ రావు వస్తున్నారని చెప్పేసి ముందుగా వీళ్ళే సమాచారం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళని ఆహ్వానించేవారు. కానీ వీళ్ళు బీఎస్సీ సమావేశానికి హాజరయ్యి వాళ్ళ మీద ఒక నెపం నెట్టేటట్టు కావాలని నెపం నెట్టారని చెప్పేసి కూడా ఇది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా బీఎస్సీ సమావేశానికి మొదటిగా కొన్ని పేర్లు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళు హాజరవుతారు. కానీ ఒకవేళ హాజరు కాని ఎడల ఆ ప్లేస్ లో మేము వస్తున్నామని చెప్పాల్సి ఉంటుంది. కానీ చెప్పకుండా హాజరయ్యి ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీపై నెపం నెడుతున్నారు ఏంటి ఇలా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కొంతమంది మంత్రులు ఇట్లా హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించి చేసిన చిట్చాటుకు సంబంధించిన వ్యాఖ్యల్లో వాళ్ళు చెప్తున్నారు. హరీష్ రావు మాత్రము ఒకే ఒక శాసనసభ్యుడు ఉన్నటువంటి సిపిఐ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ మాకెందుకు ఇవ్వాలి, ఇది ఎక్కడ సాంప్రదాయం, నేను వస్తే తప్పేంటి, నిన్న కూడా నేను స్పీకర్ చెప్పాను, స్పీకర్ గారు రమ్మన్నారు కాబట్టి వచ్చాను. అంటే వాస్తవం నిజంగా మరి నిన్న కేసీఆర్ గారు రాలేకపోతుందని వస్తున్నానని చెప్పేసి స్పీకర్ గారు హరీష్ రావు చెప్పారా లేదని కూడా మనకు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.